మీ స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. మరొకసారి ఆరాధన చేరువచ్చిన పరిశుద్ధులందరికీ నాకు హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ముందు మనం ఆరాధనలో చదవబడిన లేఖన భాగాన్ని ధ్యానించబోతున్నాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ మాట్లాడుతున్నాడు యాకోబు. ప్రార్థన మనం మన కోసమే కాకుండా ఎవరి కోసం కూడా చేయాలి? తోటి సహోదరుల గురించి చెయ్యాలి. తోటి సహోదరుల గురించి చెయ్యాలి అంటే తోటి సహోదరుల ఎడల మనం ఎలా ప్రవర్తించాము, వారు మన ఎడల ఎలా ప్రవర్తించారు, ఎవరు అపరాధం చేస్తున్నారు, ఎవరు పాపం చేస్తున్నారు వాక్యం ద్వారా తెలిసినప్పుడు తోటి సహోదరునికి వెళ్ళి ఏం చెప్పాలి? నాకు వాక్యం అర్థమైంది, నేను నీ ఎడల పాపం చేశాను, నిన్ను బాధ పెట్టాను అని చెప్పి ఒకరి పాపాలు ఒకరు ఏం చేసుకోవాలి? ఒప్పుకోవాలి. అంటే మనం చేసిన అపరాధము తోటి సహోదరుడు ముందు క్షమించాలి. కానీ మనం ఏం అడగాలి? క్షమించమని అడగాలి. ఎవరు పుల్లటి ద్రాక్ష పళ్ళు తింటే వారి పళ్ళే పులుస్తాయి, అంతేనా? అలాగే ఎవరు పాపం చేస్తే వారే మరణం నొందును అని చూసాం మనం. ఎవరు పాపం చేస్తే వారే మరణం నొందును అని ఉంది. అలాగే ఎవరు పాపం చేస్తే ఆ పాపము వారి యందు నిలిచి ఉంటుందా ఉండదా? వారి యందే నిలిచి ఉంటుంది. మరి ఆ పాపం పోవాలంటే ఏం చేయాలి? ముందు ఆ వ్యక్తి ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. ఎస్, నేను చేసిన తప్పు, నేను నీ పట్ల వ్యవహరించింది తప్పు, నేను మాట్లాడింది తప్పు, నేను ప్రవర్తించిన విధానం నాకు చాలా సిగ్గుగా ఉందని ముందు మారు మనసు పొంది ఆ వ్యక్తి ఏం చేయాలంటే తోటి సహోదరుతో సమాధానపడి ఆ తర్వాత నా పాపం క్షమించమని దేవుణ్ణి అడగాలి. దేవుడు కూడా క్షమిస్తే నీ అందు ఇంకా పాపం అనేది నిలిచి ఉండదు. అలా పాపం అనేది మనం క్రీస్తు రక్తం ద్వారా పోగొట్టుకోవాలి. మనము అలా చేస్తున్నామా? మన జీవితాల్లో చాలా పాపాలు చేస్తూ ఉంటాం, అపరాధాలు చేస్తుంటాం, తెలుసో తెలియకో. ఎన్నిసార్లు నేను మాట్లాడిన దానికి నాకు చాలా సిగ్గుగా ఉందని క్షమించని ఎవరన్నా అడిగిన అనుభవాలు మీకు ఉన్నాయా? లేవు అంటే మాత్రము మీరు ఆ పాపాన్ని ఇంకా మోస్తున్నట్లే. యాకోబు ఏం చెప్తున్నాడు చూడండి, స్వస్థత పొందాలంట. స్వస్థత పొందాలంటే ముందు ఏం జరగాలి? ఆ వ్యక్తి మనసులో, ఆ వ్యక్తి యొక్క మనసులో ఏం జరగాలి? చూడండి, తోటి సహోదరునికి స్వస్థత కలగాలంటే చూడండి, విశ్వాస సహితమైన ప్రార్థన 15వ వచనం, ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. స్వస్థత నొందుతారు, స్వస్థత పొందుతారు, అలాగే పాప క్షమాపణ కూడా పొందుతారు. అంటే పాపం నిలిచి ఉన్నంత వరకు సాతానుడికి బలం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఆ పాపాన్ని ఆధారం చేసుకొని మరెక్కువగా శోధిస్తాడు. కాబట్టి మనం వెంటనే పాపంలో నిలిచి ఉండకుండా ఏం చేయాలి? వెంటనే మనల్ని మనం ఏం చేయాలి? మారు మనసు పొంది నీతిమంతులుగా తీర్చబడటానికి ప్రయత్నం చేయాలి. ఒంట్లో సమస్య ఉంటే మనం వెంటనే ఎలాగైతే రెస్పాండ్ అవుతామో, ఆత్మకు సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలి? అది పెద్దది అవ్వకముందే, పెద్ద ప్రాబ్లం అవ్వకముందే ఏం చేయాలంటే ఒకరి పాపంలో ఒకరితో ఒప్పుకోవాలి. ఒప్పుకొని దేవుడితో కూడా సమాధాన పడాలి. మనుషులతో సమాధాన పడాలి, దేవుడితో కూడా సమాధాన పడాలి. చూడండి, పాపములు ఒకరితో ఒకడు ఏం చేయమంటున్నాడు? ఒప్పుకోవాలి. ఒకనితో ఒకడు. రహస్య పాపాలు కూడా ఒప్పుకోవచ్చు. రహస్య పాపాల కంటే ముందు ఒక చిన్న స్టెప్,
తోటి సహోదరుని పట్ల మనం చేసినటువంటి అపరాధము అది రహస్య పాపమేం కాదు కదా. కాబట్టి ముందు స్టార్టింగ్ ఏం నేర్చుకోవాలి? తొందరపడి మనం ఏమన్నా అన్నప్పుడు, తొందరపడి చేయి చేసుకున్నప్పుడు, కీడు చేసినప్పుడు, అకారణంగా ఒక మనిషిని ఏమైనా అన్నప్పుడు, బాధ పెట్టినప్పుడు ఏమని మన మనసు చెప్పింది? మన మనస్సాక్షి ఏమని చెప్పింది? మన మనస్సాక్షి చెప్తుంది నేను చేసింది తప్పు అని. తప్పు అయినప్పటికీ లోకంలో మనం ఏం నేర్చుకున్నాం? క్షమాపణ అనే పదము చెప్పామంటే దానికంటే చావటం మేలు. చిచ్చి, మనం ఒకరికి క్షమాపణ చెప్పటం ఏంటి? మనం లోకంలో నేర్చుకున్న పద్ధతి. ఇక క్షమాపణ చెప్పామంటే మనం వేస్ట్ అని అర్థం లోకంలో, అంతేనా? ఏంటి క్షమాపణ చెప్తావా? దానికంటే ఇంకెందుకు బతకటం వేస్ట్ అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మీరు ఇతరులతో సమాధానంగా ఉండాలి, దేవునితో సమాధానంగా ఉండాలంటే, ఖచ్చితంగా మన అపరాధము పోవాలంటే, క్రీస్తు రక్తం మళ్ళీ పనిచేసి మనము దేవునితో సమాధానంగా ఉండాలంటే, నువ్వు ఎవరి పట్ల కీడు చేసావో, ఎవరి పట్ల దురుసుగా మాట్లాడావో, ఎవరి పట్ల అనీతిగా ప్రవర్తించావో వారి దగ్గరికి వెళ్ళి ముందేం చేయాలి? నేను ప్రవర్తించిన విధానము సరిగ్గా లేదు, నాకు చాలా సిగ్గుగా ఉంది, నేను మారుమనసు పొందాను, ఇంకెప్పుడు ఇలా చేయకూడదని నిర్ణయించుకున్నాను, దయచేసి నన్ను క్షమించండి అని అడగాలి. కొంతమంది సారీ అని చెప్తారు, ఫేస్ ఎంక కూడా చూడకుండా సారీ చెప్పాగా సారీ అని. వినపడలేదా? చెప్పు బ్రదర్, ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాను? 4 సార్లు చెప్పా సారీ అని. నువ్వు వినిపించుకోకపోతే నేనేం చేయను? ఇదంతా మారు మనసు అంట. మారు మనసు వచ్చిన వ్యక్తులు సారీ ఎలా చెప్తారు? ఎలా చెప్తారు? వాయిస్ ఎలా ఉంటది? ఫేస్ ఎలా ఉంటది? విరిగి నలిగిన మనసుతో క్షమాపణ అడిగేది. ఎందుకంటే క్షమాపణ అడగటం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప గుణం. అది లోకంలో క్షమాపణ చెప్పాలంటే చాలా అడ్డు వస్తుంది. ఈగో అడ్డు వస్తుంది, తనకున్న పాపాలు అడ్డు వస్తాయి, బయట నేర్చుకున్న పద్ధతులు చాలా అడ్డు వచ్చేస్తాయి. ఎవరైనా సారీ అని అడగాలంటే, క్షమాపణ అడగాలంటే, నన్ను క్షమించు అంటే మనం ఏదో తగ్గిపోతున్నాము, మన ప్రాబల్యం తగ్గిపోతుంది, మనకున్న విలువ తగ్గిపోతుంది అనుకుంటారు. పౌలు ఎలా ఒప్పుకున్నాడు తన గురించి తాను? హానికరుణ్ణి, హింసకరుణ్ణి, క్రైస్తవుల్ని ఎంతో హింసించాను, దూషించాను, పాపుల్లో ప్రధానులు నేనే అన్నాడు. పాపులు ఉన్నారంటే ప్రపంచంలో వాళ్ళల్లో నెంబర్ 1 ఎవరు? నేనే అని ఒప్పుకున్నాడు. ఎందుకని? ఇక మీదట అలా చేయకూడదు కాబట్టి ఒప్పుకున్నాడు. కానీ నేను ఇంకా పాపం చేస్తాను, నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, నేను నా జీవితాన్ని మార్చుకోను అనే వైఖరి కలిగిన వారు ఏం చెప్పాల్సిన అవసరం లేదు? క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఎన్ని వేల క్షమాపణలు చెప్తారు, ఎన్ని వందల క్షమాపణలు చెప్తారు. జీవితాన్ని మార్చుకోవాలి అనుకున్న వ్యక్తి మాత్రం ఏం చెప్తాడు? క్షమించమని అడుగుతాడు. ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదని నిర్ణయించుకుంటాడు. దేవుడు ఉగ్రత నా మీద ఉండకూడదు, దేవుడు నా వైపు ఎలా చూడాలి? సంతోషంగా చూడాలంటే దేవునికి నాకు మధ్య పాపమని అడ్డు కూడా ఉండకూడదు. ఉండకూడదు అంటే ఏం చేయాలి? మనం మారు మనసు పొంది మనకున్న ఈ యొక్క బలహీన శరీరాన్ని బట్టి పొరపాట్లు చేస్తూనే ఉంటాం. భూమి మీద నీతిమంతుడు ఎవరూ లేరు. కానీ దేవునితో సమాధానంగా ఉండాలి, నాకు స్వస్థత కలగాలి, పాపక్షమాపణ కలగాలి. పాపం వలన ఏదైనా రోగం ఉంటే ముందు పాపం క్షమించబడితే స్వస్థత కూడా కలిగిద్దా అంటున్నాడా, కలగదా అంటున్నాడా? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. నాయన, నా సహోదరుడు అయితే నన్ను క్షమించాడు, మీరు కూడా నన్ను క్షమించండి. క్షమాపణ అడగటం వల్ల ఎంత మేలో తెలిస్తే ఇక్కడి నుంచి మనం ఏం చెప్తాం? క్షమాపణ అడుగుతాం. క్షమాపణ వల్ల జరిగే మేలు ఏంటంటే, చూడండి, మనిషితో సమాధాన పడతారు, దేవునితో సమాధాన పడతారు, మీ పాపాలు క్షమించబడతాయి. ఆ బాప్తిసం తీసుకున్నాం ఇంకా మాలో ఏ పాపం లేదంటారా? ఈ బలహీన శరీరంతో మళ్ళీ పాప స్వభావాన్ని చూపించరా? ఇంకెప్పుడు చూపిస్తారు కదా. కాబట్టి క్రీస్తు రక్తం అందుబాటులో ఉంటుంది మనకి. విరిగి నలిగిన మనసుతో మనకు తోడు సహోదరుల దగ్గర నేను ఇలా ప్రవర్తించాను, అలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సిందని ఎప్పుడైతే మారు మనసు పొందుతారో, సహోదరులు ఒకరినొకరు క్షమించుకుంటారో, దేవుడు కూడా క్షమిస్తే వారికి ఉన్నటువంటి రోగాలు కూడా ఏమవుతాయి? స్వస్థత పొందుతారంట. ఎందుకంటే దేవుని పిల్లలు చాలా విలువైన వాళ్ళు. దేవుని పిల్లలు విలువగా ఉండాలి. విలువైన మేక, విలువైన గొర్రె అంటే చెప్పండి, మచ్చ ఉన్నదా, మచ్చలేదా? దోషం ఉన్నాయా, దోషం లేనియా? దేవుడు మనల్ని ఎంతో విలువగా చూస్తున్నాడు, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చూస్తున్నప్పుడు ఆ స్థాయిలో మన మనసు కూడా అలా ఉండాలి. వద్దాం. ఉంటే విలువైన వస్తువులు మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మనల్ని కూడా అలాగే చూసుకోడా. మెత్తటి హృదయాన్ని కలిగి ఉండి మన యొక్క అపరాధములు, పాపములు వాక్యం ద్వారా తెలుసుకొని వెంటనే మారు మనసు పొంది
వారు వెంటనే తోడు సహోదరులతో నేను సమాధానంగా ఉండాలి, తోడు సహోదరుని ప్రేమించాలి, నేను నా కళ్ళ ముందు ఉన్న సహోదరుని ప్రేమించకుండా దేవుని ప్రేమిస్తున్నానంటే ఎంతవరకు నిజం? అది కనపడని దేవుని ప్రేమిస్తారా? ప్రేమించరు కదా. కాబట్టి పొరపాటు జరిగినప్పుడు ఏం చేయాలి? వెంటనే క్షమించమని అడగండి. అది కానీ దూరం అయ్యే కొద్దికి మధ్యలో ఇంకా పాపాలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. ఒక మొక్క అంటే పీకుతాం, 10 మొక్కలు కలిసి ఒకేసారి పీకగలమా? పీకలేం కదా, పెరిగి వేయడం కష్టమైపోయింది. కాబట్టి పాపం వెంబడి పాపం పెరగక మునిపే స్టార్టింగ్ లో ఏం చేయాలి? మన తోటి సహోదరులతో సమాధాన పడాలి. ఇలా సమాధాన పడ్డారంటే దేవుని కుమారుల యొక్క లక్షణం అది. వెంటనే సారీ చెప్పడానికి మెత్తడి హృదయాన్ని కలిగి ఉండండి. అది తప్పేమీ కాదు. మీరు సారీ అడిగారంటే, క్షమాపణ అడిగారంటే మీరు మాత్రమే లోకంలో పాపం చేసేవారని కాదు అర్థం. క్షమాపణ అడగలేని స్థితిలో ఉన్న వ్యక్తులు ముందు ముందు ఇంకా చాలా పాపాలు చేస్తారు. క్షమాపణ అడుగుతున్నారంటే మీరు యేసుక్రీస్తు వలె ఎదగటానికి నాకు ఏ ఆటంకము ఉండకూడదు, నా హృదయంలో ఇక చీకటి అనేది ఉండకూడదు అని ఇష్టపడేవాళ్ళు, నా హృదయం తెల్లగా ఉండాలని కోరుకునేవారు ఏం చేస్తారు? క్షమాపణ అడుగుతారు. నా తండ్రితో నాకు ఎడబాటు అనేది ఉండకూడదు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి నాకు మధ్య చీకటి అనేది ఉండకూడదు, నా మేలు కోసం నేను ఇతరులను ఏమడుగుతున్నాను? అది మన క్షమాపణ అడిగేది మన మేలు కోసం, మన ఆత్మ రక్షించబడటం కోసం, ఆత్మీయంగా ఎదగటానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండునట్లు మనం ప్రార్థన చేస్తే దేవుడి సన్నిధికి వెళ్ళాలి. అందుకు ఇన్ని మంచి కారణాలు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. నా తండ్రికి నాకు మధ్య అడ్డుగోడ అనేది ఉండకూడదు. అందుకని చెప్పి మనం కట్టుకున్న అడ్డుగోడ, పాపమైన అడ్డుగోడ, ఇష్టపడి మాట్లాడతాం, ఇష్టపడి కుయుక్తిగా మాట్లాడతాం, ఇష్టపడి అసూయపడతాం, ఇవన్నీ కూడా లోపాలు వాక్యం వింటున్నప్పుడు తెలిసింది. తెలిసినప్పుడు ఏం చేయాలి? వెంటనే స్ట్రైక్ అయింది. నేను పలానా వ్యక్తితో ఇలా మాట్లాడాను, వాక్యం ఏమంటుంది? అది పాపం అని చెప్తుంది. కానీ నేను వెంటనే సరి చేసుకుంటా. దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి. దేవుని వైపు నేను ధైర్యంగా కన్నులెత్తి చూడాలి అనుకుంటే మనలో ఏముండకూడదు? చీకటి అనేది ఉండకూడదు. ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో ధైర్యంగా వచ్చి నిలబడ్డాడో చెట్టు చాటును దాక్కున్నాడా? చెట్టు చాటును దాక్కున్నాడా? భయం అనేది ఎంటర్ అయిందా? మనలో పాపం ఉంటే మనకు భయం అనేది కలుగుతుంది. ఏం భయం? పాప భయం. పాప భయం కలుగుతుంది. ఎప్పుడైతే పాప భయం కలుగుతుందో దాక్కుంటానికి ఇష్టపడద్దు. దాక్కునేలాగా చేసే పాపాన్ని ఏం చేసుకోవాలి? మనం తీసేసుకోవాలి. ఇప్పుడు మన వెంక చూసి అందరూ భయపడుతున్నారు. మన ముఖం బాగాల, ఇక్కడ దెబ్బ తగిలింది, మన ఫేస్ భయంకరంగా ఉంది, మనము మన ఫేస్ చూపించుకోకూడదని దాక్కుని బతుకుతామా? దాన్ని సరి చేసుకుంటారా? సరి చేసుకుంటే సరిపోయా, అంతేనా? అది మన దగ్గర పాపపు వాసన వస్తుంది, నా దగ్గర వాసన వస్తుంది కాబట్టి నేను ఎవరితో కలవనని దూరంగా ఉంటారా? వాసన పోగొట్టుకుంటారా? వాసన పోగొట్టుకుందాం అంతే. నేను తండ్రి అని సంబోధించాలి. నేను ప్రార్థన చేస్తే నా తండ్రి వినాలంటే నేను తోడు సహోదరులతో ఎలా ప్రవర్తిస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, నా మాట్లాడే వ్యవహారం ఎలా ఉంది, వ్యవహార శైలి ఎలా ఉంది, నా బిహేవియర్ ఎలాగుంది, యేసుక్రీస్తు వల్లే ప్రవర్తిస్తున్నానా, నా నోటిని పరిశుద్ధ పదాలు పడేలాగా జాగ్రత్త తీసుకుంటున్నానా, ఆలోచించి మాట్లాడుతున్నానా, బూతులు మాట్లాడుతున్నానా, లేకపోతే కోపం వస్తే ఒకలాగా, కోపం రాబోతే ఒకలాగా మాట్లాడుతున్నానా, హృదయంలో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతున్నానా? రహస్య పాపాలన్నీ దేవుడు బయటికి తీస్తాడు తీరా. మనం ఎంత నటించినా గానీ మనం ఎటువంటి వారమో దేవుడు ఎప్పుడు తెలియజేస్తాడు? శోధన వచ్చినప్పుడు తెలిసిపోయింది. మనం ఏంటో నిజ స్వభావం శోధన వచ్చినప్పుడు తెలిసిద్ది. కాబట్టి మనం ఏముంచుకోకూడదు హృదయంలో. ఏ రహస్య పాపాలు ఉంచుకున్నా దేవుడు ఒకరోజు అది బయటికి చూపిస్తాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు. పాపపు స్వభావంతో జీవిస్తూ పాప క్షమాపణ కలగకుండా, సహోదరులను క్షమించకుండా, సహోదరులను క్షమించమని అడగకుండా, అలాగే మనము దేవునితో సరైన సంబంధంతో కొనసాగుతామని అనుకున్న వాళ్ళంతా భ్రమలో ఉన్నట్టే. ఎవరినైతే పాపం నిలిచి ఉంటుందో ఆ శరీరం మందు మంచి అనేది ఏది నివసింపదని చదువుకున్నాం. అపోస్తుల కార్యములు కాదు, రోమిలు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూసాం. నా యందు నివసించి పాపమే గాని నేను కాను. పాపం గాని మనలో నివసిస్తే ఆ శరీరం మందు మంచి అనేదంట ఉండదు. మంచి అనేది ఉండదంటే మన శరీరానికి మంచి అంటే ఏంటో మీరు చెప్పండి. మన శరీరం ఎలా ఉండాలని కోరుకుంటాం? ఆరోగ్యంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, సంతుష్టిగా ఉండాలి, మన కళ్ళు బాగుండాలి, అలాగే మనకు ముక్కు బాగుండాలి, నా ఆర్గాన్స్ అన్ని బాగుండాలని కోరుకుంటాం. నోటితో నేను
దేవుని స్తుతించాలి, కళ్ళతో బైబిల్ చదువుకోవాలనుకుంటా. ఇవన్నీ మంచి మంచి పనులేని ఇవన్నీ. కానీ మంచి అనేది నివసింపకుండా చేసేది ఏంటి? ఆ వ్యక్తి యందు పాపం ఎప్పుడైతే నివసిస్తుందో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పాపము పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోతూ ఉన్నప్పుడు వారు దేవునికి ఏమవుతూ ఉంటారు? దూరం అవుతూ ఉంటారు. పాపానికి పాపం, పాపానికి పాపం అనే అడ్డుగోడను కట్టుకొని పూర్తిగా దేవునికి దూరం అయిపోయి మరలా ఏమైపోతారు? ఆత్మీయంగా చనిపోతారు. పాపం పరిపక్వమై మరణమును కనును. క్రీస్తు సంఘం సభ్యుడికి మరలా మరణం కనే అవకాశం ఉందా లేదా? ఉంది. ఎవరిని కూడా మనం క్షమించకుండా, మనం ఇతరుల ఎలా ప్రవర్తిస్తూ మనం క్షమించకుండా, మనం చూసి ఇంకొకరు మనం క్షమించకుండా, ఒకరినొకరు క్షమించుకోకుండా ఉన్నారనుకోండి, పాపం ఉన్న చోట ఇంకా ఆ వ్యక్తి ఆత్మీయంగా ఎదిగే అవకాశము ఉండదు. పాపమును తీసేసుకోవాలి. అందుకే స్వపరీక్ష చేసుకొని ప్రభురాత్రి భోజనంలో పాల్గొంచుకోవాలి. స్వపరీక్ష చేసుకోవాలి. అందుకే గడిచిన దినాలన్నింటిలో నేను ఇతరులతో ఎలా వ్యవహరించాను, పెద్దలతో ఎలా వ్యవహరించాను, చిన్నలతో ఎలా వ్యవహరించాను, తల్లిదండ్రులతో ఎలా వ్యవహరించాను, నా వల్ల ఎవరైనా బాధపడ్డారా, నా వల్ల ఎవరి మనసైనా ఇబ్బంది పడింది అన్ని ఆలోచించుకొని ఏం చేయాలి? వారిని క్షమించమని అడగాలి. అడిగితే నువ్వు అడిగే విధానానికి ఆ వ్యక్తికి కూడా ఏమనిపించాలి? క్షమించాలి అనిపించాలి. అడిగే విధానం కూడా అలా ఉండాలి. అప్పుడు మన శరీరం మందు మంచి అనేది ఉంటుంది. శరీరానికి మంచి కలిగేది అప్పుడు. ఆత్మ ఎప్పుడైతే క్షీణించిపోతూ ఉంటుందో శరీరం కూడా క్షీణించిపోతుంది. అవునా కదా? సంతోషకరమైన హృదయం, సంతోషకరమైన హృదయం ఏం చేస్తుంది? ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. హృదయం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది? హృదయంలో పాపం ఉన్నప్పుడా? హృదయంలో పాపం ఉన్నప్పుడు మనకు సంతోషమే ఉండదు. సంతోషము దేని వల్ల కలుగుతుంది? దేవుని వల్ల కలుగుతుంది. ఆత్మ ఫలంలో ఒకటైన సంతోషం దేవుని వల్ల కలుగును. ఆ సంతోషం లేక చాలా మంది పాకులాడుతూ ఉంటారు. నాకు సంతోషం లేదు, సంతోషం లేదంటే హృదయంలో పాపాన్ని పెట్టుకొని పాపాన్ని నిలిచి ఉండి మనం దైవ లక్షణాన్ని చూపించకుండా, ఆ పాపం క్షమించబడకుండా మనం ఏం చేస్తాం? లోక పద్ధతిని వాడతాం. లోకంలో ఏంటది? తగ్గించుకున్నావా నువ్వు ఓడిపోయినట్టే. లోకంలో అర్థం ఏంటి? నువ్వు తగ్గించుకున్నావా నువ్వు పనికిమాలిన వాడివి, నువ్వు తగ్గించుకున్నావా నువ్వు వ్యర్థం, నువ్వు వ్యర్థుడివి అంటారు బయట. తగ్గించుకోవద్దని చెప్తారు. నువ్వేంటో నేనేంటో తేల్చుకుందాం, నువ్వు నాశనం అయిపోదాం, నేను నాశనం అయిపోదాం. ఎవరు క్షమించుకోరు లోకంలో. పాపం అనేది అలాగే ఉంటది వారిలో. పాపం అలాగే ఉన్నప్పుడు వారికి సంతోషం అనేది ఉండదు. వారి శరీరం మందు మంచి అనేది నివసించదు. ఇన్ని తెలిసిన క్రైస్తవుడు క్షమించమని అడగటానికి ఆలోచిస్తారా? ఆలోచించరు. ఇన్ని నష్టాలు ఉన్నాయి. అందుకే యాకోబు చెప్తున్నాడు, ఒకరితో ఒకడు ఒప్పుకోండి, ఒప్పుకోండి. అంతటి మంచి హృదయం, 4వ రకం నేల, 4వ రకము హృదయం కలిగిన వ్యక్తులు మాత్రమే అడగగలరు ఏమని. కాలు తగిలిన వెంటనే ఉంటారు. కాలు తగిలితే నీకు ఇలాగే ఉండాలని సైలెంట్కి వెళ్తారు కొంతమంది, అని నేను గౌరవించాలని. కాలు తగిలిన వెంటనే సారీ అనాలి, క్షమించండి అనాలి. అప్పుడు ఏమైంది? ఆ వ్యక్తి కూడా నేర్చుకుంటాడు, ఈసారి ఎప్పుడన్నా నేను ఎవరికన్నా తగిలితే ఈ వ్యక్తిలాగా నేను కూడా చెప్పాలని. అలా సంఘంలో సభ్యులు ఒకరికొకరు మాదిరిగా ఉండాలి. వింటున్నప్పుడు అన్ని నేర్చుకుంటారు అనుకో మాకండి. విశ్వాసం గల వ్యక్తులు ప్రవర్తించే విధానాన్ని చూసి కూడా విశ్వాసం తక్కువ ఉన్న వాళ్ళు ఏమవుతారు? చూసి నేర్చుకునేది ఎక్కువగా ఉంటది. వినేటప్పుడు నేర్చుకునేది కొంత ఉంటే, విజువల్ గా మనం చూసినప్పుడు ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మనల్ని ఇంపాక్ట్ చేస్తుందా చేయదా? చేస్తుంది. అందుకే మనం ఒకరికొకరు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. మన ప్రవర్తన బట్టి ప్రవర్తన సరిలేని వాళ్ళు కూడా ఎలా ఉండాలి? సంఘంలో మార్చుకోవాలి. ప్రవర్తన సరిలేని వాళ్ళు, ప్రవర్తన బాగుండే వాళ్ళని చూసి ఏం చేయాలి? వీరికి వల్లే మనం ఉండాలి అని భయపడాలి. జీవంగల దేవుని సంఘంలో అలా మనం ప్రవర్తించాలి. క్రీస్తు ఉన్న సహోదరులు ఒకరి పాపంలో ఒకరితో ఒప్పుకునేవారుగా ఉండాలి. నేను మాట్లాడుతుంది క్రీస్తు యొక్క శరీరంలో ఉన్న సభ్యుల గురించి మాట్లాడుతున్నాను, పరిశుద్ధుల గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి సంఘంలో అందరికి ఎటువంటి వైఖరి ఉండాలి? ఒకరి పాపములు ఒకరు ఒప్పుకునే వైఖరి ఉండాలి.